audio jungle. హరి పనిచేస్తుంది అది మంచిగా లేవు కదా. మీడియా మిత్రులకు నమస్కారం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల అందుబాటులో ఉన్న వాళ్ళతో అర్జెంటుగా ఒక మీటింగ్ పిలిచి ఎలక్షన్స్ ప్రిపరేషన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. కొన్ని విషయాలు తెలంగాణ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్గా ఉన్న రజత్ కుమార్ గారి ఇంపార్షియాలిటీ, న్యూట్రాలిటీపై మాకు అనుమానాలు ఉన్నాయి. ఎందుకు కోడ్ ఆఫ్ కాండక్ట్ యథేచ్ఛగా టిఆర్ఎస్ కేర్ టేకర్ గవర్నమెంట్ వయలేట్ చేస్తున్నా ఇప్పటి వరకు ఒక్క విషయంలో కూడా వారు ఏమీ చర్యలు తీసుకోవడం లేదు. మీడియా మిత్రులారా మీరే గమనించండి. మనకు తెలిసి ఆర్టీసీ ప్రభుత్వ సంస్థ. ఆర్టీసీ బస్సులు అన్నిటిపైన రాష్ట్రంలో ముఖ్యమంత్రి మంత్రుల ముఖాలతో గవర్నమెంట్ పథకాల అడ్వర్టైజ్మెంట్ ఇప్పటి వరకు ఎందుకు తీయించలేదు? చాలా చోట్ల సిటీలో ప్రైమ్ ఏరియాస్ లో కూడా గవర్నమెంట్ స్కీమ్స్ కింద చీఫ్ మినిస్టర్ ఫేసెస్ పెట్టుకొని ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు గవర్నమెంట్ మనీతో హోర్డింగ్స్ ఉంటే ఎందుకు ఈ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ రియాక్ట్ కావడం లేదో మాకు అనుమానాలు ఉన్నాయి. ఈరోజు బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో చీఫ్ సెక్రటరీని ఇప్పుడు కలుస్తున్నారు. అదేవిధంగా 1-2 రోజుల్లో ఏమీ మార్పు అవపడకుంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర పోయి ఆ తర్వాత కూడా మార్పు ఉండకుంటే సుప్రీంకోర్టు పోదలుచుకున్నాం. దట్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఈజ్ నాట్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ తెలంగాణ. రెండోది, ఈవీఎం మెషిన్స్ పై సరియైన విధంగా సరియైన సమయం ఇచ్చి ఎవరికి అనుమానాలు లేకుండా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ కి చెకింగ్ కి అన్ని రాజకీయ పార్టీలు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో టెస్టింగ్ ప్రొసీజర్ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు కేవలం కొత్త జిల్లా కేంద్రాల్లో పెడుతున్నారు. కొత్త జిల్లా కేంద్రాలు పెడితే అంత డీప్ గా విషయం పోవడం లేదు. ఎస్పెషలీ కేసీఆర్, కేటీఆర్ వీళ్ళు ఈవీఎం ట్యాంపరింగ్ విషయంలో వారిపై చాలా అనుమానాలు వస్తున్నాయి ప్రజలకి. ఈవీఎం చెకింగ్ లో అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధులకి సరి అయిన అవకాశం ఇచ్చి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణలో ఉన్న వార్తాపత్రికలు కానీ టీవీ ఛానల్స్ కానీ ఎవరెవరు ఓనర్స్, ఎవరెవరు మేజర్ షేర్ హోల్డర్స్ అనే విషయాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి తెలియజేసి some representations. న్యూస్ పేపర్స్, టీవీ ఛానల్స్ ఎవరు ఓనర్స్, అధికార పార్టీకి అధికారంలో ఉన్న వాళ్ళకి దగ్గర సంబంధాలుండి మొత్తం తెలంగాణలో మీడియాలో ఒక బయాస్డ్ గా ఇష్యూ పోతున్నట్టుగా కొన్ని టీవీ ఛానల్స్ లో, అంటే అఫీషియల్ గా టిఆర్ఎస్ పార్టీ ఓన్ చేసుకున్నాయి కాక ఇతరుల ఛానల్ కూడా మొత్తానికి మొత్తం న్యూస్ బులెటిన్ ఒక పార్టీకి ప్రొపగాండాగా తయారవుతుంది. ఇది తప్పనిసరిగా
సారీ, అంటే మేడం కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.